హలో ఎవ్రీవన్. ఈ పెళ్లి పూల దండలు, నల్ల పూసలు, పసుపు తాడు, బాసింగాలు అన్నీ యూజ్ చేసి మనం రెజిన్ ఫ్రేమ్ని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మన క్లయింట్ వీటన్నిటిని 8x8 ఇంచ్ ఫ్రేమ్లో ప్రిజర్వ్ చేయాలని అడిగారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగానే నేను 8x8 ఇంచ్ ఫ్రేమ్ని తీసుకున్నాను. ఫస్ట్ ఒక లేయర్ అంతా రెజిన్ని వేశాను. ఈ రెజిన్ అంటే డైరెక్ట్గా ఒక బాటిల్లో ఉండి ఇలా ఫ్రేమ్లో వేస్తే రెడీ అయిపోతుంది అని అనుకోకండి. ఇలా రెజిన్ మిక్స్ కావాలి అంటే మనం రెజిన్ అండ్ హార్డ్నర్ని కలిపి రెడీ చేసుకోవాలి. అది ఏ రేషియోలో కలుపుకోవాలి అనేది మీరు కొన్న బాటిల్స్ పైన మెన్షన్ చేసి ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం మిక్స్ చేసి రెడీ చేసుకోవాలన్నట్టు. సో ఇక్కడ నేను ఫస్ట్ లేయర్ రెజిన్ వేసాను, ఆ తర్వాత ఫ్లవర్ పెటల్స్ వేసి ఇంకో లేయర్ కూడా రెజిన్ని పోర్ చేశాను. బట్ ఇదంతా కూడా ఒక డే ఆరేంత వరకు మనం పక్కన పెట్టి మళ్ళీ ఇంకో లేయర్ రెజిన్ వేయాలి. అలా వెయిట్ చేస్తూ వేస్తేనే రెజిన్ గట్టిగా అవుతుంది, అంటే క్యూర్ అవుతుంది అని అంటారు. ఇది కూడా క్యూర్ అయిపోయింది ఇక్కడ మీకు చూస్తున్నట్టుగా. మళ్ళీ ఒక డే వెయిట్ చేసి నేను నెక్స్ట్ లేయర్ వేస్తాను అనమాట. ఇలా మన పెటల్స్ అన్ని మునిగిన తర్వాత వాటిపైన మనం లామినేట్ చేసిన ఫోటోని స్టిక్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ మనం గ్లూ యాడ్ చేసి స్టిక్ చేసుకోవచ్చు, అప్పుడే కదలకుండా ఉంటుంది. మళ్ళీ మనం రెజిన్ వేసినప్పుడు మన ఫోటోని ఇలానే కూడా వదిలేయచ్చు, బట్ ఇలానే లుక్ ఎందుకు, కొత్తగా మనం చుట్టూ పెటల్స్ కూడా యాడ్ చేస్తే లుక్ ఇంకా బాగుంటుందేమో అని చెప్పి చుట్టూ అంతా పెటల్స్ ని యాడ్ చేశాను. బట్ ఆ లుక్ అంతా నాకు ఆడ్ గా అనిపించింది, లైక్ ఆ పెటల్స్ సైజ్ చాలా పెద్దగా అనిపించింది. సో ఇవన్నీ యాడ్ చేశాక కూడా మళ్ళీ ఆ పెటల్స్ అన్ని రిమూవ్ చేసేసి అదే పెటల్స్ ని చిన్న చిన్నగా కట్ చేసి చుట్టూ సెట్ చేశాను. ఇలా మనం రెజిన్ తో వర్క్ చేసేటప్పుడు హ్యాండ్స్ కి గ్లౌస్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను వేసుకోలేదు, బట్ మీరు చేసేటప్పుడు అయితే గ్లౌస్ ని యూజ్ చేయండి. ఈవెన్ నోస్ మాస్క్ కూడా మనం యూజ్ చేస్తే మనకి చాలా మంచిది. ఇలా ప్రతి లేయర్ కూడా మనం రెజిన్ వేసాక 1 డే వెయిట్ చేస్తూ ఫ్రేమ్ రెడీ చేయాలి. కాబట్టి ఎలాంటి రెజిన్ ఫ్రేమ్ రెడీ అవ్వడానికైనా కొన్ని డేస్ టైం పడుతుంది. ఇలా నేను ఈ రోజు ఫ్లవర్స్ ఇస్తాను, రేపే నాకు ఫ్రేమ్ ఇస్తారా అంటే అంత ఫాస్ట్ గా ఫ్రేమ్ ని రెడీ చేయడం అనేది పాసిబుల్ అవ్వదు. ఇలా రెజిన్ ఫ్రేమ్ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు చాలా మంది కమెంట్స్ లో డైరెక్ట్ గా మెసేజ్ చేసి అడిగే క్వశ్చన్స్ ఏంటంటే అసలు ఈ ఫ్రేమ్ ఎక్కడ దొరుకుతుంది, ఈ రెజిన్ ఎక్కడ పర్చేస్ చేయాలి అని. ఇవన్నీ కూడా మనం ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ లో పర్చేస్ చేయొచ్చు. వాటి లింక్స్ ని నేను ఇక్కడ యాడ్ చేస్తాను. ఆ లింక్ త్రూ కావాలనుకుంటే పర్చేస్ చేయండి. లేదంటే మీ దగ్గరలో ఏదైనా పెద్ద స్టేషనరీ ఉన్నా అక్కడ వెళ్ళి ఇలా రెజిన్ ఫ్రేమ్ కావాలి అండ్ రెజిన్ మిక్స్ కావాలి అంటే కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ పెటల్స్ అన్నీ కూడా నేను రిమూవ్ చేసి అడ్జస్ట్ చేశానని చెప్పాను కదా. అలా సెట్ చేశాక పక్కన బాసింగాల్ని కూడా ప్లేస్ చేశాను. ఈ బాసింగాలతో పాటు నల్ల పూసలు, పసుపు తాడు, కపుల్ నేమ్స్, వాళ్ళ వెడ్డింగ్ డేట్ ని కూడా ఇంక్లూడ్ చేయాలి. బట్ ఈ ప్లేస్మెంట్ అంతా నాకు కరెక్ట్ అనిపించలేదు. అవన్నీ ఇంక్లూడ్ చేయడం అవ్వదేమో అనిపించి మళ్ళీ బాసింగాల్ పొజిషన్ కూడా నేను చేంజ్ చేశాను. కొంచెం పైకి జరిపి పెట్టాను. అన్ని పెట్టాను మళ్ళీ చేంజ్ చేశాను అంటుంది ఏంటని అనుకోకండి. ఎందుకంటే ఫ్రేమ్ సైజ్ చిన్నగా ఉంది కదా, ప్లేస్మెంట్ అది డిసైడ్ అవ్వడం కొంచెం కాంప్లికేటెడే ఉంటాయి. ఇలా కింద ఇన్ఫినిటీ షేప్ లో పసుపు తాడు పెట్టేశాను, బట్ పక్కన డేట్ రావాలి కదా, అండ్ ఇంకా హార్ట్ షేప్ లో నల్ల పూసలు కూడా కావాలి. సో అవన్నీ అడ్జస్ట్ చేయాలి కాబట్టి పొజిషన్ అంతా చేంజ్ చేసి నేమ్స్, డేట్ కూడా యాడ్ చేసి రెజిన్ ని వేశాను. అలా 1 డే అంతా పక్కన పెట్టేస్తే మన రెజిన్ ఫ్రేమ్ రెడీ అయిపోయింది. ఒకవేళ మీరు మా దగ్గర మీ రెజిన్ ఫ్రేమ్ ని రెడీ చేయించుకోవాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కి మెసేజ్ చేయండి, లేదా వాట్సాప్ నెంబర్ 8328409006 లో కూడా మెసేజ్ చేయొచ్చు.